మెగా హీరో వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా మూవీతో దండెత్తబోతున్నాడు. వరుసగా జోనర్లు మారుస్తూ ప్రయోగాలు చేస్తున్న ఈ మెగా దేశముద్రికి కాలం కలిసొచ్చేలా ఉందా? బన్నీ, పవన్, వరుణ్ కి కలిసొచ్చిన ఈ ఏడాది వైష్ణవ్ కి కలెక్షన్ల సునామీ తెచ్చేలా ఉందా? జస్ట్ వాచ్ ఇట్. మెగా హీరో వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా అంటూ దాడికి రెడీ అయ్యాడు. మెగా మేనమామలు, మేనబావల ప్రమోషన్ తో జోరు పెంచాడు. ట్రైలర్ తో పాటు పాటలు కూడా పేలాయి, లెక్కలు మారాయి. ఉప్పిన అంటూ వచ్చి రాగానే రొమాంటిక్ ఎక్స్పెరిమెంట్ చేశాడు వైష్ణవ్ తేజ్. మొదటి మూవీతోనే 100 కోట్ల ఆర్టిస్ట్ పెంచుకున్నాడు, హిట్ మెట్టెక్కాడు. ఉప్పిన హిట్ అయింది. తర్వాత వచ్చిన కొండపొలంలో తన యాక్టింగ్ స్కిల్స్ బయటపడ్డాయి. మొత్తానికి కొండపొలం సోసోగా ఆడిన ఆడియన్స్ కి తనని మరింత దగ్గర చేసింది. ఉప్పిన హిట్ తర్వాత కొండపొలం యావరేజ్ గా ఆడినా ప్రాఫిట్స్ మాత్రం వచ్చాయి. ఆ లెక్కన రంగరంగ వైభవంగా హిట్ అయితే ఓ రకంగా ఇది హ్యాట్రిక్ అనుకోవచ్చు అంటున్నారు. అయితే 3 కూడా 3 రకాల జానర్స్ లో చేసినవే. ఆ విషయంలో రొటీన్ రూట్ కి గేట్ వేసిన వైష్ణవ్ అంటూ దేశముద్రని పెంచుకుంటున్నాడు. భీమ్లా, పుష్ప, RRR, F3 ఇలా మెగా హీరోలంతా హిట్లతో స్వింగ్ లో ఉన్నారు. అలా మెగా హీరోలకి కలిసొస్తున్న ఈ ఏడాది మరో మెగా హిట్ అంటున్నారు. రంగరంగ వైభవంగా మూవీకి అన్ని మంచి శకునాలే అనేస్తున్నారు.